అనగనగా ఒక రాజు మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యి నవీన్ పోలిశెట్టి కెరియర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది సినిమా. సంక్రాంతికి కాకుండా నార్మల్ టైంలో వచ్చి ఉంటే ఇది యావరేజ్ ఫ్లిక్ అసలు. ఈ సంక్రాంతికి ఏందో అందరు బంపర్ లాటరీ కొట్టేసిండ్రు. రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఎక్సెప్ట్ రాజాసాబ్ అన్ని సినిమాలు హిట్ అయిపోయినాయి. పోనీ సినిమాలు ఏమన్నా అద్భుతంగా ఉన్నాయా అంటే అది లేదు. జస్ట్ ఏదో బోర్ కొట్టకుండా మేనేజ్ చేసిండ్రు. జనాలేమో పండగ సీజన్కి మాకు ఈ మాత్రం చాలు అని హిట్ చేసేసిండ్రు. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టిది వన్ మ్యాన్ షో. నవీన్ పోలిశెట్టి జస్ట్ యాక్టర్ మాత్రమే కాదు, స్టాండప్ కమెడియన్ కూడా. సో కామెడీ రోల్స్ అనేవి ఈజీగా పుల్ ఆఫ్ చేయగలుగుతాడు. ఆయన ఏమి ఇప్పుడు వచ్చినైనా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఇండస్ట్రీలో. అట్లనే హిందీలో కూడా ఏఐబి అనే ఛానల్లో కామెడీ కంటెంట్ కూడా చాలా చేసిండు. అట్లనే స్టాండప్ కామెడీస్ చేసిండు. చాలా సంవత్సరాల నుండి యాక్టింగ్ చేస్తున్నాడు. మనం చూసి గుర్తుపట్టని రోల్స్ చాలానే చేసిండు ఆయన. సో ఆయన కొత్త ఏం కాదు యాక్టింగ్కి. ఇంట్లో కూడా యాక్టింగ్ మంచిగా చేసిండు. కాకపోతే ఒక దగ్గర నాకు కంప్లైంట్ ఉంది. ఎక్కడంటే హీరో హీరోయిన్లు ఇద్దరు పారాసైలింగ్ చేస్తారు. అప్పుడు పోలిశెట్టి భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. అక్కడ కొద్దిగా వియర్డ్గా అనిపించినాయి ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్. అంటే అక్కడ దొరికేసినట్టు అనిపించింది, కొద్దిగా చేయలేకపోయినట్టు అనిపించింది. ఈ సీన్ కూడా మళ్ళీ నేను ఏదో ఆయన యాక్టింగ్ మంచిగా చేస్తాడా చేయడా అని తీక్షణంగా చూసిన సీన్ కాదు. ఏదో ఫిలిం ఎంజాయ్ చేసుకుంటూ చూస్తుంటే ఎవిడెంట్గా కనిపించిన సీన్ ఇది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి గ్రేట్ యాక్టర్ ఏం కాదు, ఓకే జస్ట్ ఆమెని గ్లామర్ రోల్స్కి తీసుకుంటారు కాబట్టి పర్ఫార్మెన్స్ ఓకే. ఇక స్టోరీ విషయానికి వస్తే రెండు పాత సినిమా స్టోరీలు కలిపినట్టు అనిపించింది. జనరల్గా పాత సినిమాలలో చూస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు పూర్ ఉంటారు. అవతలి పర్సన్ని ఒక సిచ్యువేషన్లో చూసి వాళ్ళు రిచ్ అనుకొని, నువ్వు రిచ్ అయితే నేను అంబానీని అన్నట్టు ప్రొజెక్ట్ చేద్దాం అనుకొని నానా తంటాలు పడి పడేసి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత తెలుస్తుంది ఇద్దరు మోసాలు చేసుకున్నారని, ఒకరినొకరు మోసం చేసుకున్నారని. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎట్లా కాంప్రమైజ్ అయినరు లైఫ్లో, ఎట్లా కలిసి ఉన్నారు అనేది స్టోరీ ఉంటుంది ఒకటి. ఆ స్టోరీ దీంట్లో యాడ్ చేసిండ్రు. ఇంకో స్టోరీ ఏంటంటే హీరో చిచోరా ఉంటాడు. అవతల వాళ్ళ కష్టాలను పట్టించుకోడు, అవతల వాళ్ళ ఇబ్బందులని బాధలని దేన్ని పట్టించుకోడు. ఫుల్ సెల్ఫిష్గా ఉండి నేనేం చేస్తే అదే రైటు, అవతల వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్తో ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక సిచ్యువేషన్లో రియలైజ్ అయ్యి ఇక రాముడు మంచి బాలుడిలాగా మారిపోతాడు. ఇగో ఈ స్టోరీ. ఇంతకుముందు చెప్పిన ఆ స్టోరీ, ఇప్పుడు ఈ స్టోరీ రెండు కలిపి అనగనగా ఒక రాజు అని చెప్పి మనం ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇక కామెడీ విషయానికి వస్తే అన్ని పాత సినిమాలలోకి వెళ్ళి ఒక్కో సినిమా నుంచి ఒక్కోటి కాపీ పేస్ట్ అంతే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే అసలు లాజికే అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ పాత సినిమాలలో చూస్తే ఇంతకుముందు చెప్పినా కదా, ఒకళ్ళనొకళ్ళు ఇంప్రెస్ చేయడానికి, రిచ్గా చూపించుకోవడానికి ఫ్రెండ్స్ని అప్రోచ్ అవుతారు. ఆ ఫ్రెండ్ ఏదో ఒక ఇంట్లో వాచ్మెన్ లాగానో, కార్ డ్రైవర్ లాగానో, పని మనిషి లాగానో ఉంటారు. వాళ్ళు ఓనర్ లేని టైం చూసి పోయి వాళ్ళ ఇంటిని వాడుకొని నేను రిచ్ అన్నట్టు చూపించుకుంటారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఊర్లో ఒక గోవా సెట్ వేసేస్తాడు ఏకంగా. కానీ డబ్బులు ఏడుకెళ్ళి వచ్చినాయో తెలియదు. ఇక ఇంకో సీను, హీరో ఒక పెళ్ళికి అటెండ్ అవుతాడు. అక్కడ హీరోని చులకనగా చూస్తారు అన్నట్టు, డబ్బులు లేనోడు అని చెప్పేసి. అయితే అక్కడ ఛాలెంజ్ చేస్తాడు, నీకంటే రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకొని నీకంటే రిచ్ అవుతా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. ఇక తర్వాత హీరోయిన్ని పడేసినాక వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ ఆమెకే ఇవ్వడానికి పోతాడు. పోయి నీకు ఛాలెంజ్ చేసిన గుర్తుందా అని చెప్పి, ఇగో వెడ్డింగ్ కార్డు తీసుకో, నేను ఛాలెంజ్ చేసినట్టే రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, వెడ్డింగ్ కార్డే చూడు ఏ రేంజ్లో ఉందో అని చెప్పేసి పోయి వెడ్డింగ్ కార్డు ఇచ్చేస్తాడు. నాకు అర్థం కాదు, అక్కడ అవతల పర్సన్ చెడ్డోళ్ళు అయితేనేమో వీడికి ఎట్లా ఇంత మంచి అమ్మాయి దొరికింది అని అన్న పోయి కంప్లైంట్ చేయాలి. వీడు చిచ్చోరగాడు, డబ్బు లేనోడు, వీడికి ఎట్లా ఇస్తున్నారు మీ అమ్మాయిని అని. లేకపోతే వాళ్ళు మంచోళ్ళు అయినా సరే అమ్మాయి గురించి ఆలోచించి వీడు మోసం చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి చెప్పేస్తారు. మరి ఏం ఆరాధియకుండా అబ్బాయి గురించి ఇట్లా పెళ్లి చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. కానీ ఇక్కడ అటువంటిది ఏముండదు. పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయాక అప్పుడు ట్విస్ట్ వస్తుంది ఒకటి. ఏంది, అలా మామ మొత్తం ఆస్తులన్నీ ఓగొట్టేసి ఇంక అప్పుల పాలేండి అని చెప్పేసి ఇక అప్పులో రేంజ్లు ఉన్నాయన్నట్టు చూపిస్తారు ఇంటర్వెల్ బ్యాంక్లో. ఇక ఎన్ని జన్మలు ఎత్తినా అని అప్పులు మాత్రం తీర్చలేడు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. తీరా చూస్తే 20 కోట్ల అప్పు. అలా మామ ఆస్తులన్నీ పోగా ఒక ఇల్లు మిగులుతుంది. ఆ ఇంటి వాల్యూవే ఉంటుంది 20 కోట్ల కంటే ఎక్కువ. ఆ అప్పు తీర్చేసి ఇంకా మంచిగా బతకచ్చు రాయల్గా. ఈ ఇంకో అద్భుతమైన సీన్ ఉంటుంది. ఈ ఇంత అప్పు తీర్చుడు కష్టమే, ఇక ఈజియెస్ట్ వేలో డబ్బు సంపాదించాలంటే ఎలక్షన్స్లో నిల్చోవాలని చెప్పేసి నిల్చుంటాడు. తర్వాత ప్రచారంలోకి పోయినప్పుడు ఒక దగ్గర డ్రైనేజ్ బారుతూ ఉంటుంది. డ్రైనేజ్ బారుతూ ఉంటే వాట్ ఈస్ దట్ మ్యాన్, ఆ ఎల్లో ఏంది అని దుంకుతూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఏదో చిన్నపిల్లలు కదా బురదలా అక్కడనే దుంకినట్టు ఆడనే దుంకుతూ ఉంటాడు. యాక్ అనుకుంటా అటు ఓడి ఇటు ఓడు పోనైనా మళ్ళీ ఏడికెళ్ళన్నా బయట నుండి వచ్చిండా, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంటుందో ఊర్లల్లో ఎంత ఘోరంగా ఉంటుందో తెలియనోడా అంటే అట్లా కాదు, ఊర్లోనే గల్లీలు పట్టుకొని చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అటువంటప్పుడు ఇటువంటి కామెడీ సీన్స్ పెడితే మనం కనెక్ట్ అవుతామా?
ఏదో ఈ సంక్రాంతికి అందరికి అదృష్టం పట్టింది హిట్ అయిన సినిమాలు, లేకపోతే ఇటువంటి క్రింజ్ కామెడీ పెట్టుకొని 100 కోట్లు కొట్టుడైంది. జాతిరత్నాలని దాటేసింది. నవీన్ పోలిశెట్టిస్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. జాతిరత్నాలు చాలా బెటర్ దీనికంటే, అట్లీస్ట్ కామెడీ కొంచెం కొత్తగా ఉంటుంది. ఏంది ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇండస్ట్రీ చాలా పెద్ద లాస్కి వెళ్ళిపోతుంది. 5-6 సినిమాలల్లో ఏదో 1-2 హిట్లు అవుతాయి మహా అంటే, మిగతా అన్ని ఫ్లాప్లే అవుతాయి అనుకున్నా. కానీ ఒక్కటి పోయి మిగతా అన్ని హిట్ అయిపోయినాయి. సోసోగా తీసినా అని సినిమాలు లక్కీలా హిట్ అయినాయని రియలైజ్ అయితే బెటర్. అట్లా కాకుండా నేను ఏదో పెద్ద తోపుతూరం సినిమా తీసిన అందుకే ఆడియన్స్ ఇంత పెద్ద హిట్ చేసిండ్రు అని అనుకుంటే బోల్తా పడతావు, నెక్స్ట్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. రైట్, ఇది గైస్ నా ఒపీనియన్ అనగనగా ఒక రాజు మూవీ గురించి. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అట్లనే నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.